హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళ మనం అకౌంట్ రికవరీ ప్రాసెస్ గురించి గనక మాట్లాడుకుంటే, ఇక్కడ చూపించే అకౌంట్ అసలు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షనే రావట్లేదు. చూడండి ఇక్కడ నార్మల్‌గా అకౌంట్ లాక్ అని మాత్రమే చూపిస్తుంది. నేము, డేట్ మాత్రమే చూపిస్తుంది గానీ, ఫోటో లేదు. అలాగే మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ముందుకెళ్ళి అసలు అన్‌లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అని చెక్ చేసుకునే ఏ ఆప్షన్ అయితే లేదు. అసలు మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ వస్తేనే కదా! అక్కడి నుంచెళ్ళి మనం ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఐడీ కార్డ్ పెట్టో లేదంటే గెట్ కోడ్ ఆప్షన్ వస్తేనేమో అక్కడి నుంచెల్లి మనం అకౌంట్‌ని అన్‌లాక్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏది కూడా రాకుండా నార్మల్‌గా కేవలం లాక్ అని మాత్రమే చూపిస్తుంది. సో, మరి ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న అకౌంట్‌ని ఈ 2025 మార్చ్‌లో ఉన్న సెట్టింగ్స్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రకారము దీనికి చేయాల్సిన ఆ న్యూ ట్రిక్స్ ఏంటి? ఎలా ట్రై చేసుకుంటే మనకు ఇలా ఉన్న అకౌంట్స్ మనకి ఓపెన్ అయితాయి అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో, మీకు చాలా డౌట్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్‌గా ప్రాబ్లమ్ కూడా మీ అకౌంట్ అయితే ఉండి ఉండొచ్చు. అలాంటి డిఫరెంట్‌గా ఉన్న ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా మీకు నేను వన్ బై వన్ చెప్తాను. సో, అన్నీ ఒకటే వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మాత్రము మనకు ఈ విధంగా గెట్ స్టార్టెడే రాకుండా ఉన్న అకౌంట్స్‌ని మనం అన్‌లాక్ చేసుకోవడం ఎలాగా అనేది అయితే మీకు నేను లైవ్ ప్రూఫ్‌లోనే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఎక్కడ ఇలా వాట్సాప్ చాట్ దగ్గరికైతే వెళ్దామండి. ఎందుకంటే మీ అందరికి తెలుసు ఇలాగా అకౌంట్స్‌ని మనం లాగిన్ అయ్యి ఓపెన్ చేయడం అనేది అది పెయిడ్ వర్క్ అని మాత్రమే ఉంటది. సో, దానికి సంబంధించి మన యూట్యూబ్ ఛానెల్‌లో మెంబర్‌షిప్ అనేది ఉంటది. అందులో జాయిన్ అవ్వడం దాని తర్వాత మాత్రమే మనం రికవరీకి అయితే లాగిన్ అయితాము. వీళ్ళు ఫోటో సెండ్ చేసినప్పుడు కూడా ఇక్కడనైతే చూడొచ్చు. కీర్తి అని మాత్రం చూపిస్తుంది అకౌంట్ నేము. పైన మనకి నార్మల్‌గా లాక్ సింబల్ మాత్రమే ఉంది గానీ, ప్రొఫైల్ ఫోటో అనేది మనకి ఇక్కడ షో అవ్వడం లేదు. కింద గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కూడా మనకి షో అవ్వడం లేదు. కీర్తి యువర్ అకౌంట్ హాస్ బీన్ లాక్డ్ అని చూపిస్తుంది. ఎప్పుడు డిసెంబర్ 11, 2024 అని మనకైతే చూపిస్తుంది. సో, దాని తర్వాత మనకు ఇక మెంబర్‌షిప్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కూడా అకౌంట్ అయితే లాగిన్ అయ్యాం. వాళ్ళు లాగిన్ అయ్యి పెట్టిన ఫోటో వచ్చేసి మనకి 10 మినిట్స్‌కి అయితే ఉంది. 2:42 పీఎం వరకి మనమైతే అకౌంట్ లాగిన్ అయ్యాం. మనం లాగిన్ అయిన తర్వాత సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళకి ఎలా అయితే చూపించిందో మనకు కూడా అలానే చూపించింది. సో, ఇలా అన్నప్పుడు మనం కొద్దిసేపు అయితే ఏం చేయాలి అనంటే ఒక 2, 3 సార్లు రిఫ్రెష్ అనుకుంటూ చెక్ చేయడము, లేదంటే లాగౌట్ అయ్యి మళ్ళీ కొత్తగా పాస్‌వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అయ్యి రిఫ్రెష్ అని చూడడం. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అయితే ట్రై చేయాలండి. సో, మనం కూడా అవైతే ట్రై చేసినాం. ట్రై చేసినా కూడా మనకి ఎలాంటి ఉపయోగం అయితే లేదు. నార్మల్‌గా మళ్ళీ ఇక్కడ చూడండి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 3:07 పీఎంకి కూడా సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంది. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్స్ తర్వాత మనం అకౌంట్ లాగిన్ అయితే ఇక్కడ చూడండి మనకి కీర్తి అని చూపించి మనకి ప్రొఫైల్ ఫోటో చూపిస్తుంది. కింద గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కూడా మనకైతే వచ్చేసింది. ఆ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి హౌ టు అన్‌లాక్ యువర్ అకౌంట్ అనైతే మనకి చూపిస్తది. ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మళ్ళీ కూడా మనమైతే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి అన్‌లాక్ ఆప్షన్ ఏమొచ్చింది? కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీనా? గెట్ కోడ్ ఆప్షన్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి గెట్ కోడ్ ఆన్ ఫోన్ అని చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ నెంబర్ షో అవుతుంది. కింద గెట్ కోడ్ అంటుంది. కిందనేమో సీ అదర్ ఆప్షన్ అని చూపిస్తుంది. సో, మనకి ఆల్రెడీ నెంబర్ వర్కింగ్‌లో ఉంది కాబట్టి మనం సీ అదర్ ఆప్షన్ అనే ఆప్షన్‌ని మనము క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెంబర్‌కి కోడ్ అన్నామా, ఆ కోడ్‌ని ఇక్కడ మనము ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ అకౌంట్ అయితే అన్‌లాక్ అయిపోతుంది. అన్‌లాక్ అయిపోతుందంటే ఇంకో 2, 3 స్టెప్‌ల తర్వాత టోటల్‌గా మనకి ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ టు అన్‌లాక్ యువర్ అకౌంట్ అని వచ్చింది అంటే అకౌంట్ అన్‌లాక్ అయిపోయినట్టే. ఇన్ కేస్ మీకు గనక నెక్స్ట్ స్టెప్ టు అన్‌లాక్ యువర్ అకౌంట్ అన్నాక మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ ముందుకు వెళ్ళలేదనుకోండి. సో, మీరేం చేయండి, మీరు ఇదంతా ప్రాసెస్ చేసేది గూగుల్ క్రోమ్‌లో అయితే ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంటది కదా! దాని మీద క్లిక్ చేసి facebook.com అనండి. మళ్ళీ వేరే ఏమి కూడా ఆప్షన్స్ అనేది అడగకుండా వేరే స్టెప్స్ అనేది ఏమి లేకుండానే డైరెక్ట్‌గా మీకు ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతది. ఇన్ కేస్ మీరు ఇదంతా కూడా ఫేస్‌బుక్ యాప్‌లో చేస్తున్నారనుకోండి, మినిమైజ్ చేయండి. అంటే ఇలా నుంచెళ్ళి ఇలా 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఈ యాప్‌ని తీసేసి దాని తర్వాత మళ్ళీ ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయి ఉంటది. అంతేగాని అలానే క్లిక్ చేసి ఉండకండి. మళ్ళీ అలా ఏమవుతుందంటే మళ్ళీ లాక్ దగ్గరికెళ్ళిపోతుంది. కాబట్టి అదైతే క్లియర్‌గా చూసుకోండి. సో, మనకైతే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన ఈమెయిల్ అయితే ఇక్కడ షో అవుతుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకోగానే యూ హావ్ అన్‌లాక్డ్ యువర్ అకౌంట్ అనే పేజ్ కూడా మనకైతే క్లియర్‌గా చూపిస్తుంది. ఇక్కడ మనమైతే కొంచెం లోడింగ్ అయితుంది కాబట్టి మనమైతే కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇన్ కేస్ మీకు ఇలా లోడింగ్ అయ్యి వేరే పేజ్ ఓపెన్ అవ్వలేదు అంటే అప్పుడు మీరు ఈ facebook.com అనేది క్లిక్ చేసుకున్నారనుకోండి అకౌంట్ అనేది మనకి ఓపెన్ అయిపోతది. సో, ఇక్కడ మనకి
ఓపెన్ అవ్వలేదు. యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అనే పేజీ మనకి ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. అందుకనే వెంటనే మనం పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి facebook.com అని అయితే టైప్ చేసినాం. టైప్ చేసిన తర్వాత చూడండి మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను ప్రొఫైల్ ఫోటో మీద కూడా నేనైతే సెండ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకి నేమ్ అనేది క్లారిటీగా అక్కడే ఉంది కదా, కీర్తి అని మనకి ప్రొఫైల్ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం అయితే అకౌంట్ నేమ్ అయితే క్లియర్ అని అయితే చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనము లాగిన్ అయిన తర్వాత మనం అకౌంట్ ఓపెన్ అయింది అని కూడా వాళ్ళకైతే అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇదంతా క్లియర్గానే ఉంది. సో మరి ఇలాగా గెట్ స్టార్టెడ్ అనే ఆప్షనే రాని అకౌంట్ని మనము ఏం ప్రాసెస్ చేసిన తర్వాత మనకి గెట్ కోడ్ అనే ఆప్షన్ వచ్చింది. అంటే గెట్ స్టార్టెడ్తో పాటుగా గెట్ కోడ్ ఆప్షన్ వచ్చి మనకి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది అంటే దానికి కూడా ఒక చిన్న స్మాల్ ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్ ఏంటి అని అంటే కన్ఫామ్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి గూగుల్ క్రోమ్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా, డెఫినెట్గా మీ ఫోన్లో కనుక లేదంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. నార్మల్గా ఇప్పుడు మనకు ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ వేరే బ్రౌజర్స్ లాంటివి ఉంటాయి బ్లూ కలర్లో, అలాంటివి ఎక్కువ యూజ్ చేయకండి. అది అస్సలే మనకి ఎలాంటి హెల్ప్ఫుల్ కూడా లేదు. గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు అకౌంట్ లాగిన్ అయి ఉంటారు కదా, లాగిన్ అయి ఉన్న తర్వాత మీరు హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి ఈ పేజీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ సెట్టింగ్స్ ఉంటుంది, లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది, పైననేమో మనకి గెట్ హెల్ప్ అని చూపిస్తుంది. సో మీరేం చేయండి, ఇక్కడ గెట్ హెల్ప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రికవరీ యువర్ అకౌంట్ ఇఫ్ యూ కెన్ నాట్ లాగిన్ అని చెప్తుంది. సో ఇక్కడ మనకు అకౌంట్ ఎన్ని టైప్స్లో ప్రాబ్లం ఉంటుందో దానికి సంబంధించి సజెషన్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. సో అది అలా కాకుండా మీరు ఏం చేయాలంటే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినాక ఇక్కడ మనకి ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. అంటే పైన ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అని అడుగుతుంది. మీరేం చేయండి, నో అనేసి ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అని ఇక్కడ మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. సో ఏంటి, అకౌంట్ లాక్ పడింది, గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ రావట్లేదు అని చెప్పేసి. సో మీకు ఏమి ఆప్షన్ కావాలి, గెట్ కోడ్ అనే ఆప్షన్లో నెంబరా ఈమెయిల్ అనేది మీరు మెన్షన్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైననే మనకి ఫిక్స్ ఏ లాగిన్ ప్రాబ్లమ్ అని చూపిస్తుంది. దీని మీద కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక్కొక్క ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇలా ఒక్కొక్క ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చాక ఎస్ ఆర్ నో అని ఉంటుంది. అక్కడ నో అని మళ్ళీ సేమ్ మీ ప్రాబ్లమ్ అయితే మీరు మెన్షన్ చేయండి. సో ఇక్కడ చేయగానే మనకి అకౌంట్ ఓపెన్ అయిపోతుందని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. మీరు పూర్తిగా వీడియో అనేది క్లియర్గా చూస్తేనే నెక్స్ట్ మీరు ట్రై చేసినప్పుడు మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సగం ప్రాసెస్ వింటే మాత్రము అది మీకు టైం వేస్ట్ పని తప్పితే అకౌంట్ రికవరీ అవ్వదు. సో దీని తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే జీమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. సో మన ఫేస్బుక్ అకౌంట్కి ఖచ్చితంగా జీమెయిల్ అనేది ఉంటుంది కదా, ఆ జీమెయిల్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీ ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్తో కంపోజ్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూపించే ఈమెయిల్ అనేది మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి, locked@facebook.com. ఇది ఒక ఈమెయిల్. దీని తర్వాత వచ్చేసి facebook.android@fb.com అని ఇక్కడ మనకి చూపిస్తుంది కదా, ఈ రెండు జీమెయిల్స్ అనేది మీరు సేవ్ చేసుకోండి. ఈ రెండింటి కూడా మనం మెయిల్స్ పంపించాలి. అలాగా ఒక్కొక్క దానికి సింగిల్గా సబ్జెక్ట్ దగ్గర వచ్చేసి మై ఫేస్బుక్ అకౌంట్ హ్యాస్ బిన్ లాక్డ్ అని రాయాలి. కంపోజ్ ఈమెయిల్ అనేమో ఇందాక మనం హెల్ప్ సెంటర్లో రాసినాం కదా, సేమ్ మ్యాటర్ని మీరు కాపీ చేసుకొని ఉంచుకున్నారు అనుకోండి, ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఈ సింబల్ మీద క్లిక్ చేసుకొని అటాచ్ అనే దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియోస్ కాకుండా మన అకౌంట్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కదా, సో ఇప్పుడు వీళ్ళకి సింగిల్గా ఉన్నది ఏంటిది, ఒకటి అది గెట్ స్టార్టెడ్ రాకుండా లాక్ అని చూపిస్తుంది. ఆ ఫొటోస్ని మనం సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేయగానే ఆ మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. సో ఈ యాజ్ గా మనం ప్రాసెస్ కూడా ఇదే చేసినామా లేదన్న డౌట్ కూడా మీకైతే అవసరం లేదు. మెయిల్స్ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఫోటోని అయితే చూడొచ్చు. సో ఇది వీళ్ళది ఆల్రెడీ 1 month దాటిపోయింది అకౌంట్ లాక్ పడి. సో 1 month బిలో అయితే మాత్రము ఇలా మీరు మెయిల్స్ సెండ్ చేసిన తర్వాత ఒక 48 hours కనుక మీరు వెయిట్ చేసింది అనుకోండి, దాని తర్వాత మీరు లాగిన్ అవ్వగానే ఇందాక అట్లాగా మనకి గెట్ కూడా ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. కానీ వీళ్ళది 1 month ఎబో కూడా 2 months ఎబో కూడా అయిపోయింది కాబట్టి నేనైతే 3 days అయితే నేను టైం గ్యాప్ చేసుకోమని అయితే చెప్పాను. దాని తర్వాత వాళ్ళు కామెంట్ చేశారు. కామెంట్ చేసినప్పుడు మనం అకౌంట్ లాగిన్ అవ్వగానే మనకి ఇందాక చూసి లేదా రికార్డింగ్లో గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది, మనం లాగౌట్ అయిపోయి వాళ్ళ అకౌంట్ కూడా వాళ్ళకైతే ఇచ్చేసాం. సో ఈ ప్రాసెస్ కనుక మీరు క్లియర్ కట్గా ట్రై చేసి ఉంటే 1 week అసలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా 2 days లేదంటే 4 daysలో మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. సో ఇలా కాకుండా మీ ఫేస్బుక్ అకౌంట్ ఇంకా డిఫరెంట్గా ప్రాబ్లమ్ ఉంది అంటే ప్రాబ్లమ్ని క్లియర్గా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి సొల్యూషన్గా నేను వీడియోని మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.